ఎంతసేపు దేశం మన కోసం ఏం చేస్తుంది అనే తప్ప మనం దేశం కోసం ఏం చేస్తున్నాం అనేది ఆలోచిస్తున్నామా? ఎస్, మనం ఫండమెంటల్ రైట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, మరి ఫండమెంటల్ డ్యూటీస్ పరిస్థితి ఏంటి? దాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నామా? ఎస్, ఈరోజు టాపిక్ ఫండమెంటల్ డ్యూటీస్. 1976 లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10 ఫండమెంటల్ రైట్స్ ని 51A ఆర్టికల్లో చేర్చడం జరిగింది రాజ్యాంగంలో. తర్వాత 11వ డ్యూటీని 2002లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. మరి ఏంటి అవి ఆ 11 డ్యూటీస్ అంటే? నెంబర్ 1, రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం. నెంబర్ 2, స్వాతంత్ర సమరయోధుల ఆదర్శాలను అనుసరించడం. నెంబర్ 3, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ఏకత్వాన్ని, సమగ్రతను కాపాడడం. నెంబర్ 4, దేశ రక్షణకు పిలిస్తే వెళ్లి సేవ చేయడం. నెంబర్ 5, జాతి, మత, భాష తేడా లేకుండా బ్రదర్హుడ్ గా ఉండడం, మహిళలను గౌరవించడం. నెంబర్ 6, కల్చరల్ హెరిటేజ్ ని కాపాడడం. నెంబర్ 7, ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం, అడవులు, నదులు, సరస్సులు, జీవజాలం ఇలాంటివన్నీ కాపాడడం. నెంబర్ 8, సైంటిఫిక్ దృక్పథాన్ని అంటే శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, పరిశోధనా భావాన్ని పెంపొందించడం. నెంబర్ 9, ప్రజా ఆస్తులను కాపాడడం, హింసను నిరోధించడం. నెంబర్ 10, ఏ పని చేసినా దాంట్లో ఎక్సలెన్స్ ని చూపించడం. నెంబర్ 11, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయడం. ఎస్, ఇవి ఫండమెంటల్ డ్యూటీస్. థ్యాంక్ యూ.